దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, మంచు తెరలు, సన్నగా వంపులు తిరుగుతూ సాగిపోయే రహదారులు, జలజల పారే జలపాతాలు, వయ్యారంగా ప్రవహించే కొండవాగులు ఇవి తూర్పు మన్యం ప్రత్యేకతలు. మరి ఈ అందాలను చూసేందుకు వచ్చే సందర్శకులకు చక్కని ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మన్యంలోని మారేడుమిల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పర్యాటక శాఖ ఇక్కడ కాటేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంలో ప్రకృతి అందాలకు ఆహ్లాదానికి కొదవే ఉండదు. రంపచోడవరం ఏజెన్సీలోని అటవీ ప్రాంతం, పచ్చని ప్రకృతి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఏడాది పొడవునా పచ్చదనం పరుచుకుని ఉండే మన్యంలోని మారేడుమిల్లి ఇప్పటికే పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచింది. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున వేసవిలోనూ శీతల వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తోంది. దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఇక్కడ సౌకర్యాలు తీర్చిదిద్దుతున్నారు. మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలోని ఉద్యానవన నర్సరీ శిక్షణా కేంద్రంలో సుమారు 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. మారేడుమిల్లిలో 3 నక్షత్రాల హోటల్ స్థాయి వసతులతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ 20 కాటేజీలు, పర్యాటకులకు అవసరమైన రెస్టారెంట్లు, ఈత కొలను ఏర్పాటు చేస్తున్నారు. రిసెప్షన్, ఫౌంటైన్, పార్కింగ్, అంతర్గత రహదారులు, డ్రైన్ల నిర్మాణాలు, విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. మొత్తం నిర్మాణాలను పూర్తిగా కలపతోనే నిర్మించారు. పరిసరాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. మారేడుమిల్లిలో ఏర్పాటు చేసిన వివిధ కాటేజీలను శనివారం పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు.